అందరికీ నమస్కారం। ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ధర్నా ఏంటంటే మాకు శ్రమ దోపిడీ జరుగుతుంది। ఇది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలియదని మేము అందరం అనుకుంటున్నాము। ఎందుకంటే ఒకనాడు ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి గారే చెప్పినారు, మంచి డ్రైవర్లు దొరికితే 30,000 నుంచి 50,000 జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కానీ మంచి డ్రైవర్లు దొరకట్లేదని సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారే చెప్పినారు। సో ఇప్పుడు మాకిచ్చే ప్యాకేజ్ వచ్చేసి 34,000 రూపాయలు చిన్న బండికి, 60,000 రూపాయలు ఇన్నోవా క్రిస్తాకున్నది। సో దయచేసి ఈ ప్రైజ్ పెంచాలి, ఎందుకంటే ఇది ఎప్పుడో 7-8 ఏళ్ల కింద పెంచిన ప్రైజు। దీనికి ఇప్పుడు 8 సంవత్సరాల కింద లాస్ట్ ఫిక్స్ చేసిన ప్రైస్, అప్పటికిప్పటికి ధరలు చాలా పెరిగినాయి। అప్పుడు పెట్టినప్పుడు 44 రూపాయల డీజిల్ ఉండేది, డ్రైవర్లు 5,000 రూపాయలకు వచ్చేది। ఇప్పుడు కనీస డ్రైవర్ వేతనం 20 నుంచి 25,000 ఉంది। 103 రూపాయల 85 పైసలు ఈరోజు డీజిల్ రేట్ ఉంది। పెట్రోల్ కూడా అంతనే ఉంది। సో పెట్రోల్ కూడా పెరిగిపోతుంది। దయచేసి మా బాధను అర్థం చేసుకొని మేము పెన్లం పుస్తకాలను తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి బ్రతుకు తెరువు కోసం దీంట్లో గ్యారంటీగా ఉంటుంది, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎట్లాంటి డబ్బులు పోవని చెప్పేసి మేము నడిపిస్తున్నాము। ఖచ్చితంగా మా శ్రమ దోపిడీ రేవంత్ రెడ్డి గారికి తెలియదు, సీఎం గారికి తెలియదని అనుకుంటున్నాము। తొందరలో మా బాధలని తీర్చాలని మేము మా అందరి తరఫున కోరుకుంటున్నాం। मोहम्मद अब्दुल नबी ड्राइवर HMDA తెలంగాణ హైయర్ వెహికల్ అసోసియేషన్ తరపు నుండి నువ్వు పెట్టావు